హాయ్ అండి. హాయ్ మ్యామ్. ఐపీఎల్ చూస్తున్నారా? అవును చూస్తున్నామండి. మీ ఫేవరెట్ నా ఫేవరెట్ ఫ్రాంచైజ్ వచ్చేసి సిఎస్కే అండి. అవును. సిఎస్కే లో ఎవరు ఇష్టం ప్లేయర్? నాకు ధోని ఇష్టం అండి. ధోని. అవును మరి నిన్న మ్యాచ్ అయింది కదా అవును KKR తో? అవును 4 balls కి అవుట్ అయిపోయారు. అవును మ్యామ్. కాకపోతే అనుకున్న ప్రకారం ఇది మన స్టేట్మెంట్ లేదన్నట్టు. ఫీల్డర్లు కానీ బౌలింగ్ ఓకే, కాకపోతే బ్యాటర్స్ పరంగా వచ్చేసరికి రెగ్యులర్లీ అదే బ్యాటింగ్ నడుస్తుంది ఓకే. దానివల్ల ఓడిపోవడం ఛాన్స్ బాగా ఉన్నాయి. కాకపోతే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ నిన్న గైక్వాడ్ వచ్చేసి ఇంజూర్ అయ్యారు. నిన్న ధోని కెప్టెన్సీ తీసుకున్నాడు. మ్యాక్సిమం గెలుస్తుంది కావచ్చు అనుకున్నాం, ప్లే ఆఫ్స్ కూడా వెళ్తుంది కావచ్చు అనుకున్నాం. కాకపోతే కొన్ని సందర్భాలు ఏంటంటే బ్యాటింగ్ సేమ్ టు సేమ్ ఉంది మ్యామ్, కాకపోతే మళ్ళీ చేంజ్ అవ్వట్లేదు. మేబీ నెక్స్ట్ మ్యాచ్లకినా ఈ బ్యాటింగ్ అనేది కొంచెం చేంజ్ అప్ చేస్తే మిడిల్ ఆర్డర్లని బ్యాక్ సైడ్ పెడితే గిన దానివల్ల గెలిచే హోప్స్ గిన ఎక్కువ ఉన్నాయి. మరి చూస్తూ ఉంటే బ్యాటింగ్ బాగుందా లేకపోతే బౌలింగ్ బాగుందా? బౌలింగ్ వచ్చేసి బాగుంది మ్యామ్. బ్యాటింగ్ వచ్చేసి ఆర్డర్ల ప్రకారం కొంచెం చేంజెస్ చేయాలి అంతే. సో అంటే కొంతమంది ఏమంటున్నారంటే బ్యాటర్స్ మధ్య కోఆర్డినేషన్ ప్రాపర్గా లేదు, దానివల్లే సిఎస్కే ఓడిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. అవును మ్యామ్, అలా కూడా ఉంది. కాకపోతే కొంచెం ఏంటంటే ఈ మన మిడిల్ ఆర్డర్లను ఫస్ట్ ఓపెనర్గా ఎక్కిస్తే బెటర్ దెన్. అవును. నిన్న చూస్తుంటే కేకేఆర్తో మ్యాచ్ అయింది కదా, దాంట్లో 10 ఓవర్స్లో ఒక్క 6 కాదు, ఒక్క 4 కూడా కొట్టలే, ఒక్క బౌండరీ కొట్టలే, మొత్తం రన్స్లో డాట్ బాల్సే. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత దారుణంగా ఆడుతుందని. ఎందుకంటారు అసలు? అంటే కెప్టెన్స్ ప్రకారం అయితే గైక్వాడ్ తీసుకున్న నిర్ణయం ఓకే, కాకపోతే ఇప్పటికి 5 మ్యాచెస్ అయిపోయినాయి మ్యామ్, కంప్లీట్ అయిపోయినాయి మ్యామ్. దాని ప్రకారం ఏంటంటే కంటిన్యూగా బౌలర్స్ వాళ్ళే ఉన్నారు, బ్యాటర్స్ వీళ్ళే ఉన్నారు, చేంజ్ ఏం జరుగుతున్నాయి. ప్రతి ఒక్క టీంలో చేంజెస్ జరుగుతున్నాయి చాలా. వీళ్ళే సీనియర్లు ఆడడం వల్ల కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. మెయిన్ అంటే ప్రాబ్లం ఏంటంటే సిఎస్కేకి బౌలర్స్ వాళ్ళే ఉన్నారు, బ్యాట్మెన్స్ కూడా వాళ్ళే ఉన్నారు, చేంజ్ కావడం లేదు. దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది సిఎస్కే టీంకి. సో టీంలో ఎవరు బాగా ఆడుతున్నారు అనుకుంటున్నారు మీరు? ప్రజెంట్ అయితే బ్యాటర్స్ వచ్చి అంతే మ్యామ్, ఎవరు ఆడట్లేదు. మ్యాక్సిమం ఒక 25 రన్స్ కొడితే అవుట్ అవుతారు ఆల్మోస్ట్. అలా అనుకుంటే ఒక 150 కోర్స్ చేయగలిగిన మ్యాక్సిమం చెన్నైకిన లీడ్ పొజిషన్ చేయగలిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అపోజిట్ టీం వాళ్ళు కూడా లీడ్ జల్దీ 10 ఓవర్స్లోనే లీడ్ చేయగలుగుతారు. మరి ఈ ఐపీఎల్ సీజన్ చూసుకుంటే ఎవరైతే లీస్ట్ వస్తారో, ఏ టీం లీస్ట్ వస్తారో వాళ్ళందరూ టాప్ ఆర్డర్లో ఉన్నారు, టాప్లో ఉన్న వాళ్ళందరూ లీస్ట్లో ఉన్నారు. ఏంటి అసలు ఏంటి? ఈసారి మ్యాక్సిమం ఎప్పుడైనా కానీ ప్రతి ఇయర్ చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, ముంబై కానీ ఇవి టాప్ ఆర్డర్లో ఉండదు. అవును, ఈసారి మొత్తం కింది పొజిషన్కి వెళ్ళిపోయినాయి. మేబీ ఈ మ్యాచ్ నుంచేనైనా కంటిన్యూగా ఈ 3 టీమ్స్ పైనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మ్యామ్, ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ చెప్పకపోతే నెక్స్ట్ సీజన్ చూసుకోవచ్చు. ఇక యాజ్ ఎ తెలుగు ఫ్యాన్ గా SRH కి మీరు సపోర్ట్ చేస్తాం మ్యామ్. అవును చేస్తాం. బాగా ఆడట్లేదు కదా వాళ్ళు కూడా ఇలానే సేమ్, వాళ్ళు 300 లీడ్ పొజిషన్ పెట్టుకున్నారు మ్యామ్. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి 300 ఓవర్ కాన్ఫిడెంట్తోనే వెళ్ళిపోయారు. అంటే అలా అని కాదు, కాకపోతే ఏంటంటే 300 పైన పెట్టుకున్నారు. సెకండ్ మ్యాచ్లో, థర్డ్ మ్యాచ్లో కూడా 300 కొట్టాలని ఛాన్సెస్ చూపించారు. కానీ వీళ్ళు మినిమం కూడా 150 కూడా కొట్టగలలేకపోతున్నారు మ్యామ్. వాళ్ళది కూడా మైనర్ ఆఫ్ ఏంటంటే బ్యాటింగ్ హోప్ కూడా తక్కువ ఉంది. బౌలర్స్ కూడా పీచ్ను బట్టి మన హైదరాబాద్ ఉప్పల్ ఆడిన మ్యాచ్లన్నీ ఓడిపోవడం జరుగుతుంది. ఈరోజు కూడా మ్యాచ్ హైదరాబాద్లో ఉంది మ్యామ్, గెలుస్తా అని అనుకుంటున్నాం మేము కూడా. బాగుంది మ్యామ్, లైనప్ ఓకే. కాకపోతే వాళ్ళకు సెంచరీ చేసిండు, ఈసారి 10-15 బాల్స్కి అవుట్ అయిపోతున్నారు. అంటే ఆపోజిట్ టీం కూడా స్ట్రాంగ్ ఉంది మ్యామ్ బాగా. ఏమో చూడాలి మ్యామ్, ఏ మ్యాచ్ అయినా కానీ కొంచెం గట్టిన అవుతారని ఆశిస్తున్నాం బాగా. థ్యాంక్ యూ మ్యామ్.